ముందుగా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? నెంబర్ 1 క్యాండిడేట్ అన్న. ఓకే. ఫస్ట్ గారు రంగా, తర్వాత రంగా ఎత్తి మన పవన్ కళ్యాణ్ గారు. రంగా గారితో పోలిస్తున్నారు మీరు? రంగా గారు ఎక్కువ. రంగా గారి కన్నా ఎక్కువ? ఇప్పుడున్న ప్రభుత్వం చేసేవాడిలో రంగా గారిని ఎక్కువ. ఇప్పుడు ఒక్కసారి పిఠాపురంలో పాలకొల్లో వాడిపోయినా, బేవర్లో వాడిపోయినా, మళ్ళీ బేవర్ల గాజువాళ్ళు వాడిపోయినా నిలబడి వెనకాడికి వేయకన్నా ఎంతమంది వచ్చినా సరే. ఇప్పుడు రోజు ఎలాంటిది అమ్మడి రాంబాబు ఏమైపోయారు, అసలు గేట్ తట్టున్నారు. వాళ్ళ గేట్ తీసేలా చేసి వాళ్ళని పంపించాడు ఇంటికి. ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అంటే? ప్రభుత్వం బాగా చేస్తున్నారు పనులన్న. అంటే ఆయన వరకు మాట్లాడుకుంటే ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది? ప్రభుత్వం అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు నాకు అవినీతి ఎక్కడ జరిగింది అనుకుంటే ఇతను వెళ్ళి ముందుంటే దానికి సందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని మళ్ళీ అది చేయను అనే మాట రానివ్వడం. అంటే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవికి ఇచ్చినందుకు ఆయన న్యాయం చేస్తున్నారు. ఆ పదవికి బాగా న్యాయం చేస్తున్నాడు. 100కి 100 కూడా న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేయడం అసలు అనేవాడు శాంతం అది ఆపోజిట్ పార్టీ వాడు అంటాడు. వాళ్ళే చెప్తున్నారు వైసీపీ కనపడట్లేదైనా సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారు. ఇప్పుడు కష్టపడేవాడు ఎక్కడైనా ఉంటాడు, కష్టపడి దొంగతనం చేసేవాడు అన్నిట్లో ఉంటాడు. ఇప్పుడు కష్టపడాడు, నిజాయితీ కష్టపడి పట్టుకొచ్చి మనందరికి ఇస్తున్నాడు. గురించి ఏం చెప్తారండి ఒక్క మాటలో? అంటే నెంబర్ 1 క్యాండిడేట్ అన్న. అది రాజకీయంలో ఉండాలి అతను కంపల్సరిగా. అది కష్టపడి చెవంట వేసి నేను సినిమా తీసి పెడతానన్నాడు. అదే మాట నిలబెడుతున్నాడు.